ఎన్నిసార్లు వాయిదా తీసుకోను, ఇలా చేస్తే కేసు ఎగిరిపోతుంది సార్. మీరేంటో డిసైడ్ చేసుకుని నాకు ఫోన్ చేయండి. కమన్. హాయ్ మమ్మీ, ఇతను ఎవరో తెలుసా? కాబోయే కలెక్టర్ అజయ్. am I right? కరెక్ట్. టేక్ యూర్ సీట్. థ్యాంక్స్. సౌమ్య మీ గురించి చాలాసార్లు చెప్పింది. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? అంటే నాకన్నా ముందు నా బయోగ్రఫీ వచ్చేసింది అనమాట. కాఫీ తీసుకోండి. నా కాఫీ అలవాట్లేదు, జ్యూస్ ఉంటే పట్రా. అట్లాగే. చూసా మమ్మీ, హెల్త్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? డాడీ లాగే. అవును, మీ నాన్నగారు లేరా? ఇప్పుడు కాఫీ తెచ్చింది ఆయనే. ఆయన? సారీ సార్, ఏదో సర్వెంట్ అనుకుని పొరపాటుగా. ఏం పర్లేదు బాబు, జ్యూస్ తీసుకో. థ్యాంక్స్ సార్. నువ్వు ఇంకా నయం. ఇంతకు ముందు మా పక్కింట్లో పనిచేసే వంటావిడ నేను కూడా వంటవాడి అనుకుని లవ్ ప్రపోజల్ పెట్టింది. నేను సరేనన్నాను, మా ఆవిడే కట్ చేసింది. ఫస్ట్ ఇంట్రడక్షన్ మీ లవ్ ప్రపోజల్ చెప్పడం అవసరమా? అవసరమేంటో కుర్రవాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అవునండి, మీరేం చేస్తుంటారు? హౌస్ హస్బెండ్ని. ఇంతకు ముందు 20 ఏళ్ల పాటు దుబాయ్లో చెఫ్గా పనిచేశాను. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ ప్రెస్టేజ్ కోసమని వంట బయట చేయకుండా ఇంట్లోనే చేస్తున్నాను. యూర్ గ్రేట్ సార్. ఆఫ్ కోర్స్ అందరూ ఇలాగే సింపతి చూపిస్తుంటారు. అన్నట్టు వాళ్ళ కర్రీస్ ఏం చేయమంటావు? వంకాయ సాంబార్. నువ్వు ఆ వంకాయను వదలవా? మీకు సరిగ్గా చేతనైంది అది ఒక్కటే కదా. వస్తాడు బాబు, దాని స్టవ్ మీద ఉంది. ఓకేనండి. ఇదేనా రూమ్? ఇదే నీ రూమా? అవును. షాక్ ఎందుకు? చాలా బాగుంది, అందుకే అడిగాను. వెరీ ఫన్. ఓ, వీడెవడు? రేపు నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చేది అతనే. అయితే ఓకే. ఏమో బాబు, పెళ్లి చూపులు అంటేనే టెన్షన్గా ఉంది. పరిచయం లేని వ్యక్తి కదా, ఎలా మాట్లాడాలో ఏంటో. నీకే ఒకప్పుడు నీకు నాకు కూడా పరిచయం లేదు కదా, అయినా ఫట్ మన చేయబట్టుకుని మగరాయిలాగా బెక్కబెక్కమని వాగేసావు. అలాగే ఐడియా. ఓ పని చేద్దాం, నేను సంయుక్త, నువ్వు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి. వచ్చింది రిహార్సల్. హాయ్. హాయ్. లైఫ్లో మీ అంబిషన్ ఏంటి? సివిల్ సర్వీసెస్ పూర్తి చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ అయి పబ్లిక్ కొంచెం సర్వీస్ చేయాలి. మరి మీ అంబిషన్? నాకు పబ్లిక్ సర్వీస్ వద్దు, ప్రైవేట్ సర్వీస్ చాలు. రోజుకి హ్యాపీగా 10 పెప్సీలు తాగుతా, 4-5 టీవీడీలు చూస్తా, అంతే. నువ్వు ఆఫీస్ నుంచి టైర్డ్గా వస్తే నేను కాఫీ కూడా కలిపివ్వను. నేనే కలిపి నీకు కూడా ఇస్తా. కుకింగ్ కూడా చేయను. నీకు నచ్చిన హోటల్ నుంచి స్వయంగా డెలివరీ చేసిస్తాను. మరి పిల్లలు? వాళ్ళని డెలివరీ నేనే చేయాలా? నో, నేనే డెలివర్ చేస్తాను. సాయం చేసినందుకు. కానీ పిల్లలకి స్నానాలు, డ్రెస్లు నువ్వే చూసుకోవాలి. మరి నీ టేస్ట్లు ఇష్టాలు ఏంటో చెప్తే. ఇష్టాలా? నాకు వర్షంలో తడుస్తూ డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. మరి నీకు? నువ్వు తడిసిపోతూ డాన్స్ చేస్తూ ఉంటే అది నాకు చాలా ఇష్టం. మరి నాకు జలుబు చేస్తే? నేను విక్స్ రాస్తాగా. విక్స్ రాస్తే సరిపోతుందా? చలితో ఒళ్ళు వేడెక్కిపోతే? నేను వెచ్చగా రగ్గు కప్తానుగా. ఇంకా చలి తగ్గకపోతే? నేనే రగ్గులో దూరి నీకు చలిమంట వేస్తాగా. నువ్వు రగ్గులోనా? తప్పేముంది, నేను నీ భర్తనేగా. భర్తవేగా, అయితే నీ ఇష్టం. ఓ డాడీ, మేమే ఈ రగ్గుల నుంచి బయటకు వద్దాం అనుకున్నాం. రగ్గులో నుంచా? అదే రూమ్ నుంచి బయటకు వద్దాం అనుకో. మీరు బయటకు రాకపోతే మేమే లోపలికి వచ్చాం. ఇది మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్స్ అండి, నేను వెళ్ళొస్తాను. బాయ్. అలాగే, బాయ్. బాయ్. మీ అమ్మకి ఇష్టమైన వంకాయ సాంబార్ తయారు చేస్తున్నానమ్మా. నీకోసమేమో ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే? పద. కింద కంటా ఉంటే మీ బాడీ మంచి షేప్ వస్తుంది. ఆ గీత నా తల రాత, నా గుండె మీద వాత. హాయ్. చూసావా నా కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో? ఇన్ఫెక్షనా? కాదు, ఎఫెక్షన్. నువ్వు రాసిన లవ్ లెటర్లు అన్ని చదివి చదివి రాత్రిపూట నిద్రే పట్టట్లేదు తెలుసా? అవి రాసింది నేను కాదు, జస్ట్ పాస్ చేశాను అంతే. పాస్ ఆన్ చేసావా? మరి రాసింది ఎవరు? నేనే. నువ్వా? సీను, నీకు ఒక నగ్న సత్యం చెప్పనా? అంటే ఇప్పుడు బట్టలు ఇప్పి చెప్తావా ఏంటి? అబ్బా, ఎంత ఆశ. బట్టలతోనే చెప్తాను. నువ్వంటే నాకు లవ్, ప్రేమ, కాదల్. నీతో లైఫ్ 50-50 చేసుకుందాం అనుకుంటాను. అబ్బా ఆశ, 50-50 చేసుకోవడానికి నీలో 50-50 అని అనుకున్నావా? అదే కుదరదు. చీను, చీను, ఎందుకు నా హృదయం బద్దలు కొడుతున్నావు? ఇంకోసారి నా జోలికి వచ్చావంటే అది బగులుద్ది. చీను, చీను, చీను.
ఎక్స్క్యూజ్ మీ మీ ఏజ్ ఒక 35 ఉంటుందా? ఏంటి నువ్వేమనుకుంటున్నావురా? విత్ హూమ్ యూఆర్ టాకింగ్? నో నా దగ్గర ఇలాంటి వేషాలు కుదరవు. నేను జెంటిల్మెన్, ఐఎమ్ ఉత్తమ పురుష. అయితే ఫాదర్ చెప్పింది కరెక్ట్ అనమాట. ఏ ఫాదర్? మీ ఫాదరా? చర్చి ఫాదర్. నా లవ్ ఫెయిల్ అయినప్పుడు ఉత్తమ పురుషుడు ఎదురవుతాడని ఫాదర్ చెప్పారు. చెప్పాడు. వాడి కర్మ వాడే అనుభవిస్తాడు. వాడే నేను, నేనే వాడు. ఉత్తమ పురుషుడు. ఉత్తమ్. Boom shakata, ketchup in the front. బాబు ఒక్కసారి అమ్మాయిని చూడు బాబు. ఎందుకు? ల్యాప్టాప్ లో చూస్తున్నానుగా. అమెరికా నుంచి వచ్చింది అమ్మాయిని ల్యాప్టాప్ లో చూడడం కోసమా? యు నో దిస్ ఇస్ మై సెకండ్ మ్యారేజ్. సారీ, నా ఫస్ట్ మ్యారేజ్ కంప్యూటర్తో ఎప్పుడు అయిపోయింది. జోకా? డెప్త్ మనం ఏం చెప్పినా ఇక్కడ నుంచి చెప్తాం. డేంజర్ వార్త కూడా బాగా డెప్త్ గా చెప్తావు. అమ్మా నువ్వు కూడా అబ్బాయిని ల్యాప్టాప్ లో చూడమ్మా. వద్దు నాన్న, నేను మీతో పర్సనల్ గా మాట్లాడొచ్చా? ఓకే, బట్ వన్ కండిషన్. నాతో పాటు నా ఫస్ట్ వైఫ్ కూడా వస్తుంది. ఓకే? హాయ్. హాయ్. మీ అంబిషన్ ఏంటి? నాకు బిల్ గేట్స్ లాగా మెయిన్ గేట్స్ అవ్వాలని ఉంది. తను విండోస్ కనపడితే నాకు డోర్స్ కనిపెట్టాలని ఉంది. ఎందుకంటే కిటికీల కంటే తలుపులు చాలా విశాలంగా ఉంటాయి. ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు కదా. లైఫ్ లో మీకు ఇష్టమైంది? యాక్చువల్గా నా లైఫ్లో 3 అంటే చాలా ఇష్టం. యూనో, నెంబర్ 1 కంప్యూటర్స్, నెంబర్ 2 కంప్యూటర్స్, బట్ నెంబర్ 3 ఈ కంప్యూటర్స్. ఐ టు లవ్ 3 things the most in life. నెంబర్ 1, రోజు కనీసం 8 గంటలు మెలకుగా ఉండడం. అంటే మిగిలిన 16 గంటలు పడుకుంటావా? నెంబర్ 2, మినిమం 4-5 టీవీడీలు చూడడం. అయితే మనం ఇప్పుడు అమెరికాలో షెడ్యూల్స్ పెట్టుకోవాలా? అండ్ నెంబర్ 3, వర్షంలో తడుస్తూ పాట పాడడం. అయ్య బాబోయ్, ఇది సినిమాల్లో వానపాటలు చూసి చెడిపోయినట్టుంది. వర్షంలో తడిసినప్పుడు నీకు జ్వరం వస్తే? నాకు జ్వరం వస్తే నీకేంటి? నువ్వు వర్షంలో తడిస్తే నాకే కదా తడిసేది. నేనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయాలి, నేనే నీకు బిల్లు కట్టాలి. నీకు విషయం తెలుసా? అమెరికాలో హాస్పిటల్స్ లో పేషెంట్ కంటే ముందు బిల్లు కట్టే వాళ్ళు చచ్చిపోతారు తెలుసా? తెలీదు. ఏంటో జయ్, వీడు నువ్వు చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్ లో వచ్చాడు. మీ బాబుకి మెయిన్ గేట్స్ నా కొడుకు ఎక్కడ దొరికాడో ఏంటో. అవునా జయ్, నాకు కూడా అర్థం కావట్లేదు. అజయ్య, నా కంప్యూటర్లో వైరస్ లాగా ఈడెక్కడి నుంచి వచ్చాడు? పక్కనే ఉన్నాడు కదా. ఇక్కడ ఎవడో లేడు కదా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అసలు? ఇంత లేస్తోడా బుడ్డి కళ్ళతోలు పెట్టుకున్నావు, కనబడట్లేదా? అయ్యి బాబోయ్, నాన్నోయ్, ఇంకో నిమిషం ఇక్కడే ఉంటే నా సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోయేలా ఉంది. ఐ డోంట్ వాంట్ సెకండ్ మ్యారేజ్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆల్వేస్. నా పెళ్లి చూపులు క్రాష్ అయింది. ఏ పెళ్లి కొడుకు నువ్వంటే నచ్చలేదా? కాదు, అతనే నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చుతాడే? ఎదురుగా బాద్షా లాంటి కుర్రాడు ఉంటే ఎవడో బేవకూఫ్గా నచ్చుతాడా? అయితే అజయ్ ఏమంటాడు? మన అమ్మాయిని ఒకసారి చూస్తే ఎవరైనా ఎందుకు కాదంటారే. అదంతా నా పోలిక కదా. ఏంటి మీ పోలిక? అయితే కష్టమే. కష్టమా? నా పెళ్లి చూపులు క్రాష్ అయితే నీకేం కష్టం? నీకు పెళ్ళే వెళ్ళిపోతే నేను చాలా హ్యాపీగా ఉంటాగా. అంత హ్యాపీగా ఉండాలనుకుంటే నా కోసం కుర్రాన్ని చూడు. గ్రేట్ ఐడియా. ఏంటి? 24 గంటల్లో నేను నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే తెస్తాను. ద కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. హాయ్. సార్, మనం ఎంతో కాలంగా వెతుకుతున్న ఆ కపాలి సిటీలోకి వచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వాడు పెద్ద క్రిమినల్ సార్. 2 సంవత్సరాల నుంచి పోలీసులు దొరకకుండా తప్పించి తిరుగుతున్నాడు. కానీ ఒక పెద్ద బంటర్ కేసులో ఒకే ఒక్క ఐ విట్నెస్ చంపేశావు. నువ్వు చేసిన పని వల్ల మొత్తం కేసు క్లోజ్ చేయాల్సి వస్తుంది. అయినా నా కళ్ళ ముందే ఒకరిని చంపడానికి నీకు ఎన్ని గుండెలరా? సార్,
హుసేన్, సార్ నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఈ పాండు జరిగిందంతా నాకు తెలుసు. నువ్వు ఓ పని చేయి, పాండును వెంటనే అక్కడి నుంచి పంపించేయి. ఎన్కౌంటర్ అని చెప్పి కేసు క్లోజ్ చేయి. ఖుదాఫిజ్ హుసేన్ సాబ్. హలో, హలో సార్, మ్యాచ్ దొరికిందా? తొందర ఏంటి? ఆడేమన్నా బొమ్మ షాప్లో దొరకటానికి? ఒకరోజు టైం అడిగానుగా, కొంచెం ఓపిక పట్టు. హలో, మ్యాచ్ దొరికిందా? ఆల్మోస్ట్ ఆల్ దొరికినట్టే. నీకు నచ్చాడా? ఎందుకు నచ్చడు? చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫేసేగా. ఓ అలాగా. వాడు నీకు ఓకే, కానీ నువ్వు అతనికి ఓకేనా నా డౌట్. నాకేంటి, నేను సూపర్. అతన్ని తీసుకొస్తాను. ఎంతసేపట్లో తీసుకొస్తావు? చెప్పాను కదా తీసుకొస్తానని. కాసేపు ఆగు. నేను ఆగలేను, ఇప్పుడే వచ్చాయి. ఇప్పుడు నేను టూ బిజీగా ఉన్నాను, ఇప్పుడు రాలేను. నాకన్నా టూ బిజీయా? ఏం చేస్తున్నావు చెప్పు. ఆ? చెప్పు. అది అరే చెప్పు చెప్పు చెప్పు. చెప్పలేనమ్మా, ఎక్కడ కూర్చున్నాను.